ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి, అలాగే సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీ ముగ్గురు పార్టీని వీడారు సార్. రీసెంట్గా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీని వీడారు. అలాంటి నాయకుల్ని పోగొట్టుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? అండ్ ఎన్నికలకు ముందు అహంకారానికి పోతే నష్టం తప్పదా వైసీపీకి? అంటే ఇప్పుడు ఒక్క వైసీపీ నుంచే పోతలేరు కదా, టీడీపీ నుంచి కూడా పోతారు. ఎలక్షన్స్ టైంలో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు టీడీపీ నుంచి ఎవ్వరూ పోకుంటున్నారా? సో నానొక ఎగ్జాంపుల్ కదా. సో అందువల్ల జనసేన నుంచి అన్ని పార్టీల నుంచి ఎన్నికల వేళ అసంతృప్తులు ఉంటారు, టికెట్ రాని వారు వెళ్తూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వచ్చేవాళ్ళు వెళ్తారు, టీడీపీ నుంచి వెళ్ళేవారు వెళ్తారు, వచ్చేవారు వస్తారు. సో మీరు ఆ రోజు కర్నూలు ఎంపీ వెళ్ళినప్పుడు చూడు రెడ్లను తీసుకుంటున్నారు, బీసీలను వదిలేస్తున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్లో ప్రత్యేక కథనం వచ్చింది. అది కర్నూలు రిజర్వ్డ్ ఇంకా బీసీలకు రిజర్వ్డ్ లేదు కదండి, ఎస్సీ ఎస్టీలకే రిజర్వ్డ్ ఉంటుంది, పార్లమెంట్ బీసీలకు లేదు. మీకు కేశినేని నాని వెళ్ళినప్పుడు మళ్ళీ ఆన్సర్ లేదు దానికి. అగ్రకులాల ఎంపీలు కూడా మరి ఇటు వస్తున్నారు కదా. సో అలా ఇక్కడ కాస్త సంబంధం లేదు. ఎన్నికల సమయంలో టికెట్లు వచ్చిన వారు రానివారు అనే రెండే కులాలు ఉంటాయి. వచ్చిన వారు పార్టీలో ఉంటారు, రానివారు వెళ్తారు. అందులో కులాలతో సంబంధం లేదు. ఇప్పుడు మా నేను చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి నుంచి రెడ్లు కూడా వెళ్తున్నారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ కదా. బీసీలు ఎస్సీలే వెళ్తున్నారని చెప్పి వ్యతిరేక మీడియాలో పెద్ద పంకాలుగా పతాక శీర్షికలు రాశారు. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎస్సీ రెడ్డి నాయకుడు కాదా? అంతకుముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సో కాపు రామచంద్రారెడ్డి, వీళ్ళంతా రెడ్లే కదా. వేమిరెడ్డి ప్రభాకర్ చాలా పెద్ద రెడ్డి కదా, ఆయన ఎస్సీ కాదు ఎస్టీ కాదు కదా. సో వైసీపీ వ్యతిరేక మీడియాలో వచ్చిన కథనం ఏంటి? జగన్ ఎస్సీ ఎస్టీ నేతలందరినీ పంపించేస్తున్నాడని. మరి ఇంతమంది రెడ్లు కూడా పోయారు కదా, టీడీపీ నుంచి కమ్మ కూడా పోయాడు కదా. సో ఇలా అందుకే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు రెండే కులాలు ఉంటాయి. సీట్లు వచ్చిన కులం ఒకటి, సీట్లు రాని కులం ఒకటి. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వచ్చేవరకు ఏంటంటే అది ఒక ఆసక్తికరమైన అంశం. ఆయన ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు, చాలా ఆర్థిక బలం ఉన్న నాయకుడు, అన్ని పార్టీల నాతో సత్సంబంధాలు ఉండే నాయకుడు. నాకు తెలిసినంత వరకు, నాకు ప్రత్యేకంగా పర్సనల్ పరిచయం లేదు, కానీ నాకు తెలిసినంత మేరకు వివాదరహితుడు, పెద్దగా రాజకీయ వివాదాలకు వెళ్ళే వ్యక్తి కాదు. సౌమ్యుడు. నెల్లూరు జిల్లా అంతటా కూడా మంచినీటి పథకాలు పెట్టి స్వయాన ఆయనే దాన్ని మేనేజ్ చేస్తున్న వ్యక్తులు. చాలా చోట్ల పథకాలు ఇచ్చేస్తారు, లోకల్ వాళ్ళు చూసుకుంటారు. ఇది ఆయనే దాన్ని సమర్థవంతంగా పనిచేసేలా మేనేజ్ చేస్తున్న వ్యక్తి. సో అందరికీ పెద్దగా వ్యతిరేకం ఉండే వ్యక్తి కాదు, ప్రత్యక్ష ఎన్నికలకు కూడా ఆసక్తి చూపే వ్యక్తి కాదు. మరి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే రకరకాల థీరీస్ ఫ్లోట్ అయి ఉన్నాయి రాజకీయ వర్గాల్లో. ఆయనను నెల్లూరు ఎంపీగా పోటీ చేయమని జగన్ అడిగితే ఆయన కొన్ని అభిప్రాయాలు చెప్పాడని, తాను ఎంపీగా పోటీ చేయాలంటే తన నియోజకవర్గంలో పోటీ చేసే 7 ఎమ్మెల్యేలు తనకు అంగీకారం కావాలి. ఎందుకంటే రేపు వాళ్ళు గెలవగలిగే పరిస్థితులు ఉంటేనే ఈయన గెలుస్తాడు. వాళ్ళు గెలవగలిగే పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు కొన్ని 100 కోట్లు ఈయన ఖర్చు పెట్టుకోవాలి, ఎమ్మెల్యేల కొరకు ఖర్చు పెట్టాలి, అల్టిమేట్గా ఫలితం ఉండదు కదా అనేది బహుశా ప్రభాకర్ రెడ్డి ఆలోచన అయి ఉంటుంది. అందుకు జగన్ అంగీకరించలేదని, నువ్వు ఎంపీగా చేయి, ఎమ్మెల్యేలకు నీకు సంబంధం లేదు అని. మరీ ముఖ్యంగా నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉండే ఆయన వేరే ప్రాంతానికి మార్చారు. అక్కడ అనిల్ కుమార్ యాదవ్ మనిషికి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. బహుశా అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనిల్ కుమార్ యాదవ్కు పెద్ద గొప్ప సంబంధాలు లేవు. సో అందువల్ల అది కూడా ఆయనకు రుచించలేదని అంటారు. కొవ్వూరు నుంచి తన సతీమణికి ఇవ్వాలి అని అడిగాడని, అందుకు అక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు కనుక అకామిడేట్ చేయలేదని, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. సో బట్ కారణం ఏదైనా రాజ్యసభ సీటే ఆయన కంటిన్యూ చేస్తున్నా బహుశా ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయేవారు కాదేమో. ఇప్పుడు ఆయన తెలుగుదేశంలోకి రావడం టీడీపీకి డెఫినెట్గా లాభం. ఆల్రెడీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వచ్చారు.
ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేయమని జగన్ అడిగాడు. తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆయన మంచి సంబంధాలే ఉన్నాయి. నెల్లూరు రూరల్ నుంచి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఆనం రామనారాయణ రెడ్డి కానీ, ఇప్పుడు ఆయన ఆత్మకూరు నుంచా వెంకటగిరి నుంచా ఎక్కడి నుంచి వస్తారో చూడాలి. అలాగే నెల్లూరు నుంచి నారాయణ కానీ, వీళ్ళందరితో కూడా ఆయనకేం పెద్ద వ్యతిరేకత లేదు టీడీపీలో ఉన్న అభ్యర్థులతో. అందువల్ల ఈ కారణాల రీత్యా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి దూరం అయ్యాడు. కానీ అది ఖచ్చితంగా నష్టం. ఇప్పుడు దానికి మనకు తెలంగాణలో క్లాసిక్ కంపారిజన్ కనబడుతుంది. పొంగులేటి సుధాకర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగానే చాలా ఆర్థిక బలమున్న నాయకుడు, అలా అనేక సాధనా సంపత్తులున్న అంగబలం అర్ధబలం ఉన్న నాయకుడు. సో ఆయనను కేసీఆర్ అకామిడేట్ చేయలే. అవకాశం ఉంటే రాజ్యసభకో లేకుంటే ఎమ్మెల్సీగానో ఏదో రూపంలో ఆయనను అకామిడేట్ చేయాల్సి ఉండే. కానీ ఆయన ఏ రకంగానూ అకామిడేట్ చేయలేదు. చివరికి ఆయన దూరం అయ్యాడు. దూరమై ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ కాంగ్రెస్కు బలమున్న జిల్లా, బలమైన నాయకులు ఉన్న జిల్లా. సో ఆల్రెడీ అక్కడ బట్టి విక్రమార్క లాంటి నేతలు ఉన్నారు, తుమ్మల నాయకులు చేరాడు, పొంగులేటి కూడా చేరాడు. ఏం జరిగిందో చూశాం కదా. ఖమ్మం జిల్లాలో ఒక్క భద్రాచలం మినహా బీఆర్ఎస్ ఒక్క సీటు గెలుచుకోలేదు. కేసీఆర్ ఓడిపోయాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అయ్యాడు. సో అందువల్ల బలమైన నాయకుల్ని కోల్పోతే ఖచ్చితంగా పార్టీలకు నష్టమే. అందులో ఆధునిక ఎన్నికలు అనేది మనకు తెలుసు, రకరకాల వనరులు సాధనా సంపత్తితో ముడిపడి ఉన్న ఎన్నికలు. అలాంటి టైంలో ప్రజల్లో కూడా మంచి పేరుండి తనకంటూ కొంత ఇమేజ్ ఉండి వివాదరహితుడిగా ఇమేజ్ ఉండి అలాంటి వ్యక్తి అన్ని రకాల ఆర్థిక వనరులు ఉన్న వ్యక్తిని అవకాశం ఉండి అకామిడేట్ చేసుకోవడానికి అవకాశం ఉండి కూడా వదులుకోవడం అనేది ఖచ్చితంగా జగన్కి నష్టమే.